భగవద్గీత 116వ రోజు 70వ శ్లోకం. అపూర్వమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వాత్ తద్వాత్ కామయం ప్రవిశంతి సర్వే సా శాంతిమాప్నోతి న కామాకామి. అపూర్వమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వాత్ తద్వాత్ కామః యం ప్రవిశంతి సర్వే సహ శాంతి ఆప్నోతి నా కామాకామి. అపూర్వమానం అంతటా నిండినదియు అచల ప్రతిష్టం చలించక నిలిచి యున్నదియును అగు సముద్రం సముద్రమును ఆపహ నీరు యద్వాత్ ఏ విధముగా ప్రవిశంతి ప్రవేశించుచున్నదో తద్వాత్ అలాగుననే కామహ విషయములు సర్వే అన్నియును యం ఎవనిని ప్రవిశంతి చేరుచున్నవో సహా అట్టియోగి శాంతిని ఆప్నోతి పొందుచున్నాడు. కామాకామి భోగాసక్తుడు నా ఆప్నోతి పొందలేడు. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయు సముద్రమున ఏ విధముగా చెలింపకయున్న ప్రవేశించుచున్నదో అలాగే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందలేడు. Just as all the rivers, overflowing and flowing in from all directions, enter the ocean without causing any disturbance to it, similarly, all worldly pleasures merge into the mind of a man of steady wisdom without causing any agitation. Such a man attains supreme peace. One who is attached to worldly pleasures cannot attain peace. ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నేను అర్థం చేసుకున్న విధానంలో చాలామంది దైవభక్తి అవగానే యోగి అయిపోయాడు, సన్యాసి అయిపోయాడు అని అంటారు. కానీ నాకు ఇక్కడ నిజమైన సన్యాసం అంటే ఏమనిపిస్తుంది అంటే లౌకిక సుఖాలని అంటే వరల్డ్లీ ప్లెజర్స్ అన్నిటిని స్థిరమైన విజ్డమ్ గల వ్యక్తి మనసులో ఎలాంటి చలనం లేకుండా లీనమైపోతాయి. అంటే ఆ పర్సన్ ఇప్పుడు దేవుడు ఏదైతే చెప్తుండో సుఖ దుఃఖాలకు అతీతంగా కర్మని మాత్రమే చేయన్నట్టు నీ పనిని నువ్వు చేస్తూ ఉండాలి అంతే. ఈ ఫీలింగ్స్ అన్నీ ఉండేవి కదా, నదులన్నీ వచ్చి సముద్రంలో కలవలేదు అని కాదు, కలిసాయి. అలాగే నీ ఫీలింగ్స్, ఎమోషన్స్, సెన్స్ ఆర్గన్ అన్నీ ఉన్నాయి. అన్ని కంట్రోల్లో ఉండి ఏమీ బాధ పెట్టకుండా తన మనసులోకి అలా లీనమైపోయాయి. అవి కూడా కలిసిపోయాయి. జన్మ ఎత్తినందుకు తన కర్మని చేస్తూ, ప్రేమను పంచుతూ, పనిని చేస్తూ, బాధ్యతని నిర్వహిస్తూ దాని మీద పూర్తి శ్రద్ధతో నేను పని చేస్తాను. అల్టిమేట్గా పనే దైవంగా భావించి పరమశాంతిని క్లెయిమ్ని పొందుతాను. డిజైర్స్ ప్రెజర్స్ని ఆశించినంత వరకు.